నేనిప్పుడున్నాను చోప్టా అనే విలేజ్‌లో. ఈ చోప్టా అనే విలేజ్ మనకి తుంగనాథ్ వెళ్తున్నప్పుడు బేస్ విలేజ్ అనమాట. ఇది జస్ట్ బేస్ విలేజ్ మాత్రమే కాదు. ఎలా అంటే ఇక్కడ చాలా క్యాంప్ స్టేస్ అనేవి చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు నా వెనకాల చూస్తుంటే ఇవన్నీ క్యాంప్ స్టేస్. క్యాంప్ స్టేస్ అంటే మళ్ళీ జస్ట్ నార్మల్‌గా మనం తెచ్చుకున్న టెంట్స్ అలా వేసుకొని అలా వదిలేసేటట్టు కాకుండా వీళ్ళు లగ్జూరియస్‌గా మంచి బెడ్ సిస్టమ్స్, అలాగే మంచి టాయిలెట్స్, అలాగే ఫుడ్ అది కూడా అరేంజ్ చేస్తారు. చాలా బాగుంటుందన్నమాట. ఈ చోప్టా అనే విలేజ్‌ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఈ రిషికేష్ నుంచి బయలుదేరి మనం తుంగనాథ్ వెళ్తున్నప్పుడు వచ్చే ఫస్ట్ బేస్ విలేజ్ అనమాట. ఈ చోప్టా రీచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం టెంపుల్కి వెళ్ళడానికి తుంగనాథ్కి. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. నేను అవి ఎందుకు పిలుస్తారు అన్నది ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేసింది. బట్ చూసిన తర్వాత మాత్రం అనిపించింది అనమాట, రియల్లీ గ్రేట్. సో మీరు ఎప్పుడైనా ఒకవేళ ఇలా వస్తే మాత్రం ఈ చోప్టాలో క్యాంప్ స్టేస్లో మాత్రం స్టే చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, అలాగే ఒక్కోసారి ఫుల్ ఫాగ్ కవర్ చేస్తుంది. ఎండ్ వస్తే ఈ గ్రీన్ మెడోస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. చుట్టూ అసలు మనకి ఇక్కడెక్కడ సిగ్నల్స్కి వాటికి చాలా దూరంగా ప్రశాంతంగా పక్షుల కిలకిల రావాల మధ్యన స్టే అంటే అసలు చాలా బాగుంటుందన్నమాట. అండ్ నైట్ పూట కూడా చక్కగా అలా చైర్లు వేసుకుని అక్కడ మధ్యలో కూర్చుంటారనమాట చాలామంది. లైట్స్ కూడా పెద్దగా ఎక్కువ పెట్టరు వీళ్ళు, జస్ట్ ఆ న్యాచురల్ ఫీలింగ్ డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. విలేజ్ నేమ్ వచ్చేసి చోప్టా. ఈ ప్లేస్ ని రీచ్ అవ్వడానికి నేను యాక్చువల్లీ రిషికేష్ నుంచి దాదాపుగా 180 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి వచ్చాను. యాక్చువల్ గా నా లిస్ట్ లో ఈ ప్లేస్ అయితే లేదు. నేను తుంగనాథ్ వెళ్ళడానికి అని చెప్పి రిషికేష్ నుంచి స్టార్ట్ అయ్యాను. దారిలో ఇది బేస్ విలేజ్, ఇక్కడ క్యాంప్ స్టేస్ అవి బాగుంటాయంటే ఇక్కడ స్టే చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా రిపెంట్ అయింది ఏంటంటే, అరే నాకు ఇంకొక 1 డే ఎక్స్ట్రా ఉంటే ఈ విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేవాడిని చెప్పి చాలా బాధపడ్డాను. బట్ నేను చూసిన బ్యూటీ వరకు మీకైతే చూపిస్తాను. ఎప్పుడైనా ఇటువైపు వెళ్ళే ఛాన్స్ వస్తే మాత్రం ఈ విలేజ్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడైతే మినిమం 2 days అయితే స్టే చేయండి. అండ్ ఇది వింటర్ డెస్టినేషన్ కూడా. ఎవరికైతే స్నో అయితే చాలా ఇష్టమో వాళ్ళందరికీ కూడా ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. నేనైతే ఈ ప్లేస్ కి వెరీ లేట్ నైట్ చేరుకున్నాను. బట్ మార్నింగ్ లేచినప్పుడు మాత్రం ఇట్స్ అమేజింగ్. లైట్ గా వర్షం పడుతుంది, ఫుల్ గ్రీనిష్ లష్ తోటి చుట్టుపక్కల ప్లేస్ అంతా అసలు మాటల్లో అయితే చెప్పలేము. సూపర్ అంటే సూపర్. మార్నింగ్ లేచి మెడోస్ అంతా అలా నడుస్తూ వెళ్తుంటే చల్లని బ్రీజ్ తగులుతూ ఉంటుంది మన ఫేస్ కి. అలాగే అక్కడక్కడక్కడ చిన్నగా వర్షం పడుతూ ఉంటుంది. ప్యూర్ ఆక్సిజన్. ఎక్కడ పొల్యూషన్ కానీ ఏమీ ఉండదు. వెహికల్స్ ఉన్నా కూడా ఇక్కడున్న ట్రీస్ వల్ల మనకి చాలా ఎక్కువ ఆక్సిజన్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ ఇవే నేను స్టే చేసిన టెంట్స్. నైట్ లోపల అకామిడేషన్ కూడా చాలా బాగుంది. వీళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా నైట్ పూట అయితే ఆ ఫీలింగ్ చెప్పక్కర్లేదు. పూర్వకాలం కరెంటు పోయినప్పుడు మన వీధుల్లో కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటారు కదా, అలాంటి ఫీలింగ్. సీరియస్లీ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ టు స్టే అట్లీస్ట్ 1 night హియర్. ఈ చోప్టా విలేజ్ నుంచి 4.5 kilometers మీడియం లెవెల్ ట్రెక్ చేసుకుని వరల్డ్స్ హైయెస్ట్ శివ టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు. దాని గురించి ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే నేను చేశాను, నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇది చోప్టా విలేజ్. ఫ్యామిలీస్ కి, కపుల్స్ కి అందరికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ త్రూ అవుట్ ద ఇయర్. ఖచ్చితంగా విజిట్ చేయండి అట్లీస్ట్ 1 time ఇన్ యువర్ లైఫ్. డోంట్ మిస్ ఇట్. చోప్టా, రుద్రప్రయాగ్, ఉత్తరాఖండ్.